హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో తినడానికి ఏమున్నాయమ్మా అని అడిగితే, ఫ్రూట్స్ ఉన్నాయి తినండమ్మా అంటే ఫ్రూట్స్ వద్దంట వాళ్ళకి. బయటికి వెళ్దాం, స్పెన్సర్కి వెళ్ళి ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్దాం పదా అంటున్నారండి. సరేలే, ఇంట్లో ఉండి నాకు కూడా ఈరోజు చాలా హెడేక్గా ఉందండి. ఇంకా పోనీలే పద వెళ్దాం అనేసరికి పిల్లలైతే రెడీ అవుతున్నారు. నేనేమో కూర్చున్నాను. వాళ్ళు వస్తే ముగ్గురం కలిసి వెళ్దామని. అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం నాకు వాకింగ్ అయినట్టు ఉంటుంది కదని చెప్పి వెళ్దాం అన్నాను అనమాట. మర్చిపోయానండి మీకు విషయం చెప్పడం. ఈరోజు అయితే మాకు గుమ్మ ముహూర్తం అయితే అయ్యిందండి. గుమ్మాలు పెట్టేసాం మా ఇంటికి, కొత్త ఇంటికి. గుమ్మాలు పెట్టేసాం. గృహప్రవేశం కూడా చేసుకుందాం, ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత అంటే వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ తర్వాత చేసేద్దామని అనుకున్నామండి. ఇంకా గృహప్రవేశం అంటే పాలు పొంగించేసి వ్రతం చేసేసుకుందాం అనుకున్నాం అనమాట. ఈలోగా అందరూ అంటున్నారు మొత్తం ఇల్లంతా పూర్తయిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఇల్లంతా పూర్తయిన తర్వాత అయితే ఒకేసారి చేసుకోండి, ఇప్పుడు ఎందుకు సగం సగం పనులు అనేసి అన్నారని ఇంకా గుమ్మ ముహూర్తంతో సరిపెట్టేసి గుమ్మ ముహూర్తంతో అంటున్నాను, గృహప్రవేశ ముహూర్తం క్యాన్సిల్ చేస్తాం అనమాట. క్యాన్సిల్ అయిపోయిందండి. గుమ్మ ముహూర్తం కానీ వెళ్ళి గృహప్రవేశం ముహూర్తం కూడా పెట్టించేసాం. అది ఎలా పడిందంటే, మనకి 7వ తారీఖున గుమ్మ ముహూర్తం, 10వ తారీఖునేమో పాలు పొంగించడం వచ్చింది. మాది ఇంకా టైల్స్ కూడా అవ్వలేదన్నమాట. ఓన్లీ వాష్రూమ్స్కి అయినాయి అనమాట టైల్స్. ఇంకా బెడ్రూమ్లకు కానీ కిచెన్కి కానీ అసలు ఎక్కడ బాల్కనీలకు కానీ ఎక్కడా లేదు. అందులోనే ఇంకా సీలింగ్లు అవ్వలేదు, పెయింటింగ్లు అవ్వలేదండి. మేము శ్రావణ మాసంలో మంచిది కదా, పోనీ పాలు పొంగించేద్దాం కదా, తర్వాత ఇప్పుడు మంచి రోజు చూసుకొని సామాన్లు షిఫ్ట్ చేసేసుకుందాం అనుకున్నాం. అందరూ అన్నారు ఇంకెందుకులా అన్నారని చెప్పేసి ఇంకా మాకు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వదు కదండి, ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత దసరాలో వెళ్దాం కదా అని ఆపేసామన్నమాట. ఈరోజు గుమ్మం పెట్టేటప్పుడు వీడియో అయితే తీద్దాం అనుకున్నానండి. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళు ఉంటే కన్ఫామ్గా నేనైతే వీడియో తీద్దాం అనుకున్నాను. అవ్వలేదండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పటికే లేట్ అయిపోయింది బాగాన. ఇంకా హడావిడిగా ఉన్నాం. ఆ టైంలో వీడియో తీయడానికి కూడా అవ్వలేదన్నమాట. అందుకే తీయలేదు నేను. గృహప్రవేశం మీకు వీడియో పెడతానన్నాను, అలా ఇంకా లేట్ అయిపోతుందన్నమాట. ఇంకా ఎప్పుడు మేము ఇంట్లోకి వెళ్తే ఇంకా అప్పుడే మీకు వీడియో వస్తుంది. అంతవరకు ఇంకా అవ్వదండి. ఏంటంటే కొంచెం తొందరగా చేసేస్తామేమో అనుకుని మీకు మొన్న చెప్పేశాను అనమాట, గృహప్రవేశం వీడియో పెడతాను తొందరలోననేసి. ఇంకా అలా లేట్ అయిపోతుందండి ఇంకా నాది. ఇంకంతేనండి. ఆ ఇల్లు ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే వెళ్తామన్నమాట. నా మొహం చూసారు ఇవాళ ఏంటో డల్లగా ఉంది ఏంటనుకుంటున్నారు. చెవులు కింది జాళ్ళు ఉంటాయి కదండి, అవి తీస్తాను అనమాట. చెవులు కొంచెం ఇదైనాయి అనమాట అండి, కొంచెం ఇదే కుట్లు కొంచెం ఇదైనాయి అనమాట. అందుకని చెప్పి అవి అయితే తీసేసి దుద్దులు అయితే ఉంచుకున్నానండి. అందుకనే ఫేస్ అంతా ఇదిగా ఉంది. తల కూడా శుభ్రంగా మస్తుగా నూనె పెట్టేశానండి, ఆయిల్. ఎందుకంటే నాకు హెడేక్ ఇంకా అస్తమానం ఎప్పటికప్పుడే హెడేక్ అండి. ఈ హెడేక్ ఏంటి నన్ను తినేస్తుంది. అదేమో ఆయిల్ పెట్టడం వల్ల మొహం అంతా జిడ్డు గారిపోతుంది అనమాట అండి. ఓకేనండి. మా పిల్లలు రెడీ అవుతున్నారు. వాళ్ళు ఎప్పటికి వస్తారు ఏంటో, చీకటి పడిపోయిందండి. వాళ్ళు రావాలి, నేను వెళ్ళాలండి. ఓకేనా. అంటే గుమ్మాలు పెట్టారు కదండి. ఇప్పుడు మేము స్పెన్సర్కి వెళ్ళేది మా ఇంటి దగ్గరలోనమాట. వీలైతే మా ఇంటికి వెళ్ళి గుమ్మాలు అవి పెట్టారండి, చూపిస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చీకటి పడిపోయిందండి. అక్కడ బిల్డింగ్కి లైట్లు కూడా లేవన్నమాట. కింద చాలర్లోనే లైట్లు, పైన ఎక్కడ లైట్స్ అవి ఏమీ లేవు. వీలైతే గుమ్మాలు అవి చూపించడానికి ట్రై చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకేనా. పదండి అయితే వెళ్ళిపోదాం స్పెన్సర్కి. ఇదిగోండి ఇప్పుడు బయలుదేరారు, ఇప్పుడు వెళ్తున్నాం. ఓకేనా, చూపిస్తాను దాన్ని. ఎప్పుడు బయలుదేరామో చూడండి ఒకసారి. చీకటి పడిపోయింది. టైం ఎంతో తెలుసా అండి, ఇప్పుడు 7 అయింది. చీకట్లో మా ప్రయాణం చూడండి. స్టేషన్కి వెళ్ళి వస్తున్నట్టున్నాడు బాబు. మేఘాలు ఉన్నాయి చూడండి.
ఆంజనేయ స్వామి గుడి చూపిస్తాను చూడండి. ఇది పార్క్ అండి మా ఇంటి దగ్గరలో. కానీ మా పిల్లలు ఏ రోజు వచ్చి ఇక్కడ ఆడుకోరు. ఆడుకోవడానికి రండిరా వెళ్ళండిరా అన్న వెళ్ళరు. ఎంతసేపు ఇంకా స్కూల్ నుంచి రావడం, బుక్స్ ముందు వేసుకొని కూర్చొని హోంవర్క్లు అని ఇయ్యని అయ్యని ఇంకా అదే ఇంకా టైం పాస్ అండి. ఇంకా వాళ్ళకి ఇంకా ఆట అది లేదు. ఇంకా చదువు ఉండొచ్చు కానీ మరీ అంతలాగా పిల్లలు బుర్రపాటు చేసుకోకూడదండి. నేను అదే చెప్తాను ఎప్పుడైనా సరే. ఆట ఉండాలి, చదువు ఉండాలి. ఇదిగోండి మీకోసం చీకట్లోని వచ్చానమాట. కనిపిస్తుందా మీకు? గుమ్మాలు అయితే ఇలా పెట్టేసాము. గుమ్మాలు రెడీ అయిపోయినాయి అన్నమాట. దేవుడి దేవాలు తొందరగా మా ఇంట్లోకి మేము వచ్చేస్తే అదే చాలు. ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తానండి. ఓకేనా? మా అమ్మాయికి ఇదిగోండి నీరసం వచ్చినట్టుంది. థర్డ్ ఫ్లోర్ ఎక్కి అక్కడ కూర్చుంది. స్పెన్సర్కి వెళ్ళాం కానివ్వండి, ఇంకా ఏం తీసుకోలేదండి. వచ్చేసాం. మా వారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రండి మన నలుగురు వెళ్దాంలే బిల్డింగ్ దగ్గరికి వచ్చేయండి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఎలాగో వచ్చాం కదా ఇగోండి, మీకు చెప్పాను కదా వీడియో తీస్తానని, గుమ్మం పెట్టామని. అందుకని ఇక్కడికి వచ్చి ఇలా తీస్తున్నానండి. పిల్లలు పానీపూరి తింటానంటే వాళ్ళకి పానీపూరి ఇప్పించాను, ఇక్కడ తీసుకొచ్చాను. ఓకేనండి, ఇదే ఈరోజు వీడియో. ఎలా ఉందో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.